హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది ముంబై సంబంధించి ముంబై హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే, ఈ నోటిఫికేషన్ ఫస్ట్ ఫీజు చూద్దాం. ఇది ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. ఓన్లీ ఓబీసీ అండ్ యూఆర్ మేల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. ఇందులో ఎప్పుడు ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఓన్లీ నోటిఫికేషన్సే కాకుండా ప్రిపరేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా అడుగుతున్నారు, సో క్వశ్చన్స్తో పాటు ఆప్షన్స్ ఎక్స్ప్లెనేషన్స్తో మన వీడియోస్ అయితే చేస్తున్నాం. మీరు ప్లేలిస్ట్లో కానీ ప్రీవియస్ వీడియోస్ కానీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇది అసిస్టెంట్ గ్రేడ్ 1 సంబంధించి హెచ్ఆర్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, సిఎన్ఎంఎం, సో మూడింటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆన్లైన్ అయితే 5/6/2024 ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 25/6/2024 సాయంత్రం 5 లోపు అప్లై చేయాలి. ఇది మీకు హెడ్ క్వార్టర్ నుంచి వచ్చింది. మీకు ఇన్ కేస్ జాబ్ వచ్చిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇది బాబాయ్ అటామిక్ రీసెర్చ్ సెంటర్, అణుశక్తి నగర్ ఎక్కడైతే ఉందో దాని పక్కనే ఇది కూడా ఉంటుంది ముంబైలో. సో ఇందులో వేకెన్సీస్ చూద్దాం. వేకెన్సీస్ వచ్చేసరికి అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ టోటల్గా 13 వేకెన్సీస్, అంటే ఓవరాల్గా యూఆర్కి 13, ఎస్సీకి 2, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్టీకి 3, ఓబీసీకి 9, 29 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 1 ఎఫ్ఎన్ఏ 17, సిఎన్ఎంఎం 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసరికి ఆన్లైన్ లాస్ట్ డేట్ 25/6/2024. అప్లికేషన్ ఫీజు 100 రూపీస్. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్కి మూడింటికి కూడా ఒకే విధంగా క్వాలిఫికేషన్ ఉంది, ఎనీ డిగ్రీ. సో మీరు ఇక్కడ ఎనీ డిగ్రీ అని ఇచ్చారు, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, యూనివర్సిటీ గుర్తింపు పొంది ఉన్న ఎనీ డిగ్రీ, డిస్టెన్స్ అయినా, బీఏ అయినా, బీఎస్సీ అయినా, బీకామ్ అయినా, ఏదైనా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. మినిమం 50% మార్క్స్తో పాస్ అయి ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అదే ఇచ్చారు రిగార్డింగ్ క్వాలిఫికేషన్ గురించి. సో మినిమం 50% అయితే ఉండాలి. యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనుమతి ఉండాలి, అప్రూవల్ అనేది ఉండాలి. అండ్ మీకు శాలరీ ఎలా వస్తుందంటే, మీ పే లెవెల్ 4 ఇది. సో పే లెవెల్ బేసిక్ వచ్చేసరికి 25,500, దీంతోపాటు 12,750 డిఏ, అంటే 50% డిఏ ఇది. సో మీరు జాయిన్ అయ్యేటప్పటికి మీరు డిఏ అనేది చేంజ్ అవుతుంది. అండ్ 38,250 అని ఇచ్చారు. దీనికి హెచ్ఆర్ఏ ఉంటుంది, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్, అంటే ఇవన్నీ కూడా అలవెన్సెస్ ఉంటాయి. ఇక్కడ అలవెన్సెస్ కూడా క్లియర్గా ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇవన్నీ కూడా. దీంతోపాటు బోనస్లు అవి కూడా ఉంటాయి. ఇంకా ఏజ్ వచ్చేసరికి 21 నుంచి 28 ఇయర్స్ వరకు ఇచ్చారు, అన్రిజర్వ్డ్. అండ్ ఓబీసీ ఉంటే 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ వరకు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఫస్ట్ హెడ్ క్వార్టర్లో ఈ నోటిఫికేషన్ అయితే తీశారు. సో పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ట్రాన్స్ఫర్ టు అదర్ యూనిట్స్ ఆర్ సైట్స్ మే బీ రిక్వైర్డ్ ఇన్ కార్పొరేట్ ఇంట్రెస్ట్స్. సో ఫస్ట్ అయితే మాత్రం అందరూ హెడ్ క్వార్టర్లో జాయిన్ అవుతారు, తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. టైపింగ్ టెస్ట్ అనేది పీసీ మీద, అంటే పర్సనల్ కంప్యూటర్ మీద ఉంటుంది. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్స్లో ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రిలిమినరీ, తర్వాత అడ్వాన్స్. రెండు ఒకేసారి ఉంటాయి, ఒకే రోజు ఎగ్జామ్ ఉంటాయి. ఇందులో సిలబస్ వచ్చేసరికి ప్రిలిమ్స్లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 25 క్వశ్చన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 15 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ అడ్వాన్స్ టెస్ట్లో వచ్చేసరికి యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్,
క్రిటికల్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో 50 క్వశ్చన్స్ అనమాట. 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ 30% ఉండాలి. అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి 20% మార్క్స్ వస్తే సరిపోతుంది. సో ఎవరైతే స్టేజ్ 1 స్టేజ్ 2 రెండు కూడా క్వాలిఫై అవ్వాలి. కాకపోతే మెరిట్ అనేది స్టేజ్ 2 నుంచే మెరిట్ అనేది తీస్తారు. సేమ్ ఈక్వల్ టు బార్క్ కూడా లాస్ట్ టైం ఏదైతే సెకండ్ స్టేజ్ తీసారో అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసరికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. 30 words per minute అనమాట. ఒక పాసేజ్ ఇస్తారు. ఆ పాసేజ్ మనం 10 minutesలో టైప్ చేయాలి, 300 words. ఇందులో పారాగ్రాఫ్స్, బోల్డ్ లెటర్స్, అండర్లైన్, ఇటాలిక్, యూజింగ్ డిఫరెంట్ ఫాంట్ టైప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్. ఇందులో 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి సపోజ్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషనో లేకపోతే ఒక వర్డో ఒక డాక్యుమెంట్ యాక్సెస్ ఇవి చేయమని చెప్తారనమాట. సో విల్ కన్సిస్ట్ 2 క్వశ్చన్స్, ఒక్కొక్కటి 10 marks అనమాట, ఈక్వల్ మార్క్స్. సో ఫస్ట్ పేపర్ 1లో 4 క్వశ్చన్స్ ఇస్తారు, 20 ఈచ్. రిమైనింగ్ 22 క్వశ్చన్స్ 10 marks ఈచ్. ఇది మినిమం 50%. ఇది ఓన్లీ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచరే, మెరిట్ అయితే కాదు. మెరిట్ అనేది అడ్వాన్స్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది వెయిటింగ్ లిస్ట్ అయితే మీరు జాయిన్ అయిన తర్వాత 1 year వరకు మీకు వెయిటింగ్ లిస్ట్ తీసే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేదంటే మామూలు జెరాక్స్ పెట్టినా పర్లేదు. కాకపోతే స్కిల్ టెస్ట్కి అటెండ్ అయ్యేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇవి క్లియర్గా ఇచ్చారు. సో ఆన్లైన్లో అప్లై చేయాలి, ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వీలైనంత వరకు కూడా 20 days టైం అనేది ఇచ్చారు. సో అందరూ మ్యాక్సిమం త్వరగా అప్లై అయితే చేయండి. ఇది ప్రాసెస్. సో ఎలా అప్లై చేయాలనేది కూడా నేను మీకు వీడియో పెడతాను, మీరు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.